హాయ్ వ్యూయర్స్, హౌ ఆర్ యు ఆల్? ఇప్పుడు మీ అందరికీ ఒక ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అయిన రొయ్యల పచ్చడి ఎలా చేసుకోవాలో మీ అందరికీ చెప్తాను. ఇది మా హస్బెండ్కి ఎంతో ఇష్టం. నేను ఎప్పుడు కొరియా వెళ్ళినా కూడా ఆయనకి నేను ఇది చేసి పంపిస్తాను. ఒక 2-3 మంత్స్ వరకు ఇది నిల్వగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా చేసుకోవాలో ఒకసారి ఇప్పుడు మనం ఉప్పు, పసుపు, కారం కలిపి ఉడకబెట్టిన పచ్చి రొయ్యలు, దాల్చిని, యాలకులు, లవంగాలు, నువ్వులు, ఆవాలు, మెంతులు, నిమ్మకాయలు, వెల్లుల్లి, గ్రౌండ్నట్ ఆయిల్, కారం మరియు సాల్ట్. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగేలోపు మనం టైం వేస్ట్ చేసుకోకుండా ఇంకో ప్రాసెస్ చేద్దాం. ఏంటంటే వేరే ప్యాన్లో మెంతులు, ఆవాలు ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ లేకుండా జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆవాలు మాడకుండా మనం ఫ్రై చేసుకోవాలి. మాడితే కనుక చేతి వచ్చేస్తుంది. అలాగే దాల్చిని, ఎలాచి, లవంగం కూడా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అలాగే నువ్వులు ఫ్రై చేసుకున్నప్పుడు బాగా డార్క్ బ్రౌన్ కాకుండా జస్ట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నప్పుడు మాడకుండా చూసుకోవాలి. ఇలా అయిన తర్వాత వీటన్ని చల్లారనిచ్చి ఒక్కొక్కటిగా మిక్సీ చేసుకోవాలి. ఫస్ట్ దాల్చిని, యాలాచి, అలాగే లవంగాలు, ఆ తర్వాత నెక్స్ట్ ఆవాలు, మెంతులు, ఆ తర్వాత వెల్లుల్లి, నువ్వులు ఇవన్నీ కూడా మిక్సీ చేసుకోవాలి. ఈలోపు ఆయిల్ కాగింది కాబట్టి మనం ఏం చేయాలంటే ఉప్పు, కారం, పసుపు కొంచెం కలుపుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ పొంగిపోతుంది కాబట్టి మనం యూస్ చేసే గ్రౌండ్నట్ ఆయిల్ కాబట్టి అది పొంగిపోకుండా మనం ఏం చేయాలంటే కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చళ్ళలో గ్రౌండ్నట్ ఆయిల్ వాడడానికి కారణం ఏంటంటే అది టేస్ట్గా ఉంటుంది, అలాగే నిలవ ఉంటుంది. మనం సన్ఫ్లవర్ వాడితే అంత టేస్ట్ పచ్చడికి రాదు కాబట్టి గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇలా ఫ్రై అయిపోయిన పచ్చి రొయ్యలన్నీ ఒక బౌల్లో తీసుకొని నెక్స్ట్ వేడి నూనెలో స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా నిమ్మరసం దాంట్లో వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చి రొయ్యల దాంట్లో వెల్లుల్లి పేస్టు, నువ్వుల పౌడరు, దాల్చిని, యాలాచి, లవంగం పౌడరు, అలాగే ఆవాలు, మెంతిపొడి పౌడరు, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకొని మనం మిక్సీ కలుపుకోవాలి. గరిటెతో ఎటువంటి లంప్స్ లేకుండా కలుపుకోవాలి. కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్నప్పుడు ఆ తర్వాత కారం, అదేవిధంగా సాల్ట్, వేసుకొని ఇవన్నీ కూడా మనం మిక్సీ చేసుకోవాలి. బాగా తరోగా కలుపుకోవాలి. మిగిలి ఉన్న నువ్వుల పౌడరు, వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ నిమ్మరసం కలిపిన ఆయిల్ వేసేసిన తర్వాత మిగిలిన ప్రాన్స్ వేపిన ఫ్రై చేసిన ఆయిల్ ఏమన్నా ఉంటే మన దగ్గర అది వేసుకోవాలి. లేదంటే మన గ్రౌండ్నట్ ఆయిల్ ఉంది కదా అది వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా మనం వేసుకోవాలి. నిమ్మరసం ఇక్కడ యూజ్ చేయడానికి కారణం ఏంటంటే టేస్ట్ వస్తుంది.
మనం ఆయిల్లో ఫ్రై చేయడానికి నిమ్మరసం ఆయిల్లో వేయడానికి కారణం ఏంటంటే నిమ్మరసంలో ఉన్న చేదంతా ఇరిగిపోతుంది. సో మనం అందుకని నిమ్మరసాన్ని ఆయిల్లో వేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఆయిల్ ఏమైనా ఉంటే మొత్తం కలుపుకొని పూర్తిగా పైన మొత్తం పచ్చడి అంతా కూడా ముదిగి నూనె పైకి తేలే వరకు మనం కలుపుకోవాలి. సో దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, కామెంట్స్ తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే స్టార్ మా బాబీకి సబ్స్క్రైబ్ చేయండి.